మంచి ఛాన్స్ చెడగొట్టే కదరా. నువ్వు మెగా చాదస్తుడి. ఇలాంటి వాళ్ళని కూలీని పెట్టి కొట్టించాలి. నిన్నెవరు ప్రేమించరా? నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా. నందిని, రామానికి నీ మీద అర్థం కాలా. అదే రామానికి ఏమిటి చారి? రామానికి నీ మీద లవ్వడ. శ్రీహరి, చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందా? మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు. అపార్థం చేసుకోకండి. దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెడ్డ పేరు తెస్తున్నావు? ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా. అది అణుచుకుంటే ప్రమాదం. 26 దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తాను. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. లవ్ లెటర్. మే ఐ కమిన్? అక్కర్లేదు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసినా రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదరా. కనీసం నాకు రాసాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఏ మిస్టేక్. ముంచేశాడు. ఒక క్షణం ఆగండి. ఏమిట్రామో? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదే. దీన్ని అందుకోండి. ఆవు దూడకి ఇవ్వాల్సింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి? ఏమిటిది? లవ్ లెటర్. ఏమిట్రామో ఇదంతా? నందినికి మావయ్య. నందినికా? ఎవరేమన్నారు? నేనే మావయ్య. ఏమిట్రా ఈ గొడవంతా? లవ్ లెటరు అది పేరెంట్స్ కి ఇచ్చి వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీకు సరే అనిపిస్తే నందినికి ఇవ్వండి. నేను చేసింది తప్పైతే చిచ్చిపారేయండి. సో స్వీట్. తప్పకుండా నందినికి అందిస్తాం. నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి. నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలయ్యా. త్వరగా రాజ్కోట్ రౌడర్కి వచ్చింది. 80 మీల్స్ రెడీయా? అయ్యా అన్నం సంకటైపోయిందయ్యా. ఏరే వండుతాను. సంగతి ఎందుకు చేశావు? బియ్యం నాసి రకం అందుకని. వచ్చేదేమన్నా ఫ్లైట్ అనుకున్నావా? బాస్మతి రైస్ ఉండటానికి? సంకట అయిందని పారేసుకుంటావా? పర్వాలేదు పంపు.
నువ్వేంట్రా? అయ్యా సాంబార్లో బల్లి పడింది. గుర్తుందట్రా నీకు? సాంబార్లో బలి పెడితే కోళ్ళు గిలుకుంటున్నావా? బలి పెడితే తీసి పడే. ఇంత పెద్ద అండాలో 2 అంగుళాలు బలి పెడితే ఎవరో చచ్చిపోర్లే. మనం ఏమన్నా ఉడిపి హోటల్ నడుపుతున్నావా? రెగ్యులర్ కస్టమర్లు రావడం మానేస్తారని భయపడ్డానికి. ఎవడో సంవత్సరానికి 1 తడవో 2 తడవలో ట్రైన్ లో వస్తాడో పోతాడో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ వంటూ కూర్చుంటావా? ఆటగా దోసే. చూసేవాడెవడో అడిగేవాడెవడో. ఫస్ట్ ఏసీలో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట, సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఆయనకి ఈ ఫుడ్ పంపకో. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేయి. మందు కొడతాడు అనుకుంటా. జీడిపప్పు చికెన్ చేసి పంపించు. ఎవరు ఎవరు నువ్వు? ఏంటి ఏంటి? అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? తెగ కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముత్తుమడుగు, గణేశు అందరూ బయటికి పడ్డరా. రే విజిలెన్స్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు. పండ్రా. That's better. ఏంటి ఏం కావాలి నీకు? నాకేం వద్దురా. చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తున్నారు ఎందుకంటే? మంత్రికి చికెన్ 65. నీ పేరేంటి? చక్కలికో. నాకు చొక్కన్ 65. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? అది 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి, అంతేగా? బిజినెస్ అన్నాక 4 కాసుల కోసం చిన్నపాటు తప్పులు జరుగుతాయి. అందరూ చేసేదే కదా, దీనికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. 5 పైసలు కాజేస్తే తప్ప. పెద్ద తప్పు కాదండి. 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే పెద్ద తప్పండి. అదేలా ఇక్కడ జరుగుతోంది. ఇన్ని రోజులుగా ఎన్ని ట్రైన్స్ లో ఎంత మందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు. నువ్వు చావాల్సిన వాడివేగా. వద్దు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు. ఆర్పి ఎవరు పిలిచారో నిన్ను కాల్ చేస్తారు. ఏం కృష్ణమాచారి గారు చెప్పండి. త్యాగరాజ ఆరాధన పూర్తవగానే సగం మంది బయలుదేరారు. మీ ప్రయాణం ఎప్పుడు? ఆంజనేయ స్వామి ఆరాధనతో కదా ఈ ఉత్సవాలు పూర్తి అయ్యేది. ఇవాళ విద్యానందుల గీతార్థము కీర్తనలు పాడాకే బయలుదేరదామంటే. రామో లెటర్ ఇచ్చాట్టుగా మీకు, దాని రిప్లై ఏమైందని అడుగుతున్నాడు. ఏమిటమ్మా ఇది? మర్చిపోయాను నందిని. రాము నీకేమని ఓ లెటర్ ఇచ్చాడు, సంచులు పెట్టాను. ఇంత ఏం లెటర్? లవ్ లెటర్ అమ్మా. ఏమిటమ్మా ఇది? బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఏం రాశాడు రాము? నువ్వే చదువు. పంపిన వారు పి రామానుజం బ్రాకెట్లో రామం. ప్రేమ స్వీకారమునకై విన్నపము. ప్రియమైన నందినికి ఉభయ కుశలోపరి. నీ మనసులో ప్రేమికుని స్థానం ఖాళీగా ఉందని ఆశిస్తున్నాను. అందులో రామం అనబడు నేను స్థానం సంపాదించడానికే ఈ విన్నపం. దీనితో నా చదువు అర్హతలు ఇంకనూ ఇతర వివరములతో కూడిన కరికులం పిట్టేను కూడా జత చేశాను. నీవు నన్ను స్వీకరించు పక్షంలో నీకు తగిన ప్రాణనాథునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుటకు అహర్నిశలు పాటుపడదనని ప్రమాణం చేస్తున్నాను. కరికులం విటే. ఛాతి శ్వాస పీల్చినప్పుడు 44 ఇంచెస్సు, శ్వాస వదిలినప్పుడు 40 ఇంచెస్సు. ముఖ్య గమనిక, ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది. వాయిదా పద్ధతుల్లో ఎల్జీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ కొని ఉంచాను. మేము నివసించే గృహం నా స్వగృహం. నిత్యం త్రికాల సంధ్యావందనం ఆచరిస్తాను. 3 సార్లు పళ్ళు తోముకుంటాను. లైఫ్ బాయ్ సోప్ ని యూజ్ చేస్తాను. పార్క్ లో డైలీ 40 నిమిషాలు నడుస్తూ ఉంటాను. సునామీ నిన్ను తీసుకుపోలేదేవిరా? సారీ నందిని, వీడి జన్మలో మారడు, ఒట్టి ఫూల్. జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేసినట్టు రాశాడు. హీ సిన్సియర్ బట్ పెన్నుందా? ఒకటి ఉంది.
అటు చూడు, ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ జ్ఞానపీఠ వాడి గ్రహీతలో ఎలా నడుస్తున్నాడో. ఇది మీ ఫ్రెండ్కి ఇవ్వండి. ఏమందిరా? ఆ? నువ్వే చదువుకో. తమరి విన్నపమును నిరాకరించడమైనదని బాధతో ఆంటీ, నందినితో 2 నిమిషాలు మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వగలరా? ఏమిటయ్యా పర్మిషన్ అడుగుతావు? మాట్లాడవయ్యా. ఎందుకు నందిని నన్ను రిజెక్ట్ చేశావు? అది లవ్ లెటరా? అది చూసాక నాకే ఫీలింగ్ కలగలేదు. ఏం నందిని, నేను బాగుండలేదా, చదువుకోలేదా, సంపాదించట్లేదా, నాకేం తక్కువని? నాకు నీ మీద అలా అనిపించలేదు. నాకెటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. నీ మీద నా చిటికన వెళ్ళైనా పడిందా? నీ కళ్ళను దాటి చూసి నేను మాట్లాడానా? నేను లక్షణంగా చూసుకుంటాను. అయ్యో, నువ్వంటే నాకెంతో గౌరవం రాము. అది వేరు. లవ్ అంటే ఏమిటి? అప్లై చేస్తే వచ్చే విషయమా? రిక్వెస్ట్ చేస్తే వచ్చే విషయమా? లేక పోతే ఫోన్లను తీసి పారేసే విషయమా? అది అనుకోకుండా కలుగుతుంది. అదేమిటో నీ మీద కలగలేదు. అదే ఎందుకని? ఎందుకంటే కలగలేదు. నేను అన్ని విధాలా సరైన వ్యక్తిని అయ్యున్నా ఎందుకు నా మీద నీకు లవ్ కలగలేదు? ఒక కాన్ఫిడెంట్ రీజన్ చెప్పు నందిని. ఎలా కలుగుతుంది? అన్నిటికీ రూల్స్ మాట్లాడతావు, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటావు. నువ్వు ఎక్కాల బుక్ లాంటి వాడివి. నువ్వు క్లాక్స్ టేబుల్ వి, లాగరిథం, టైం టేబుల్, ఇండెక్స్, క్యాల్కులేటర్, కంప్లైంట్ బాక్స్. నువ్వొక నస. నీ మీద ఏ అమ్మాయికైనా ప్రేమ ఎలా కలుగుతుంది? థ్యాంక్స్ నందిని. 2 నిమిషాలు అయ్యింది. చూసి వెళ్ళిపోతానయ్యా. లోపలికి వెళ్ళడానికి వీలేదు, వెళ్ళండి. అయ్యా అయ్యా, ఆయన డీసీపీ అయ్యా. మీరు సైల్యూట్ కొట్టి గుట్టునట్టు చేయకండి అయ్యా. పేరేంటి? రామరాజ్ అండి, పోతరాజ్ అండి. చూసి వెంట వచ్చారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా. ఏడ్చించాలు. ఎస్ సార్. ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికాయి సార్. ఫొటోస్ అన్ని తీసాం సార్. ఆర్పీఎఫ్ తో మాట్లాడి బాడీని ఛార్జ్ తీసుకుని పోస్ట్ మార్టం పంపడానికి వెయిట్ చేస్తున్నాం. బాడీ ఎక్కడ? నూనె బండిలో. అయ్యో, కభీ కుపాం. సార్, అదే వ్యక్తి సార్. కభీం కుపాం. మొత్తం 6 అక్షరాలు సున్నాలతో 6 × 5 × 4 × 3 × 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 720. కభీం కుపాం, కుపాం కభీం, కంభీ కుంపా, కుంపా కభీం, భీం కపాంకు, కంకు భీపా. సార్, ఇంత టెన్షన్ అవడం ఎప్పుడు చూడలేదు సార్. చచ్చిపోయింది నిజంగా వాళ్ళ అన్నయ్య సార్. అన్నయ్య? ఐఎమ్ సారీ సార్. మూసే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్, కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఏమయ్యా, పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. అత్తయ్య, అందరికి ఏడు చేర్చి గొంతు ఎండిపోయి ఉంటుంది, కాఫీ కలిపివ్వండి. అలాగే మంగమ్మాళ్ళ ఇంట్లో చెప్పి 30 మంది వంట చేయించండి. హలో ఏ మూర్తి, ఎస్పీ వస్తున్నారు, మంచి కుర్చీలో. ఓకే సార్.
తెలియదురా నీకు? చచ్చిపోయింది నీ అన్నయ్యరా. అలా ఉండ చుట్టూ తెచ్చి పడేశారు. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు కదరా నీ కళ్ళల్లో. పోలీసు వాళ్ళకి మనసు అంతరా అయిపోతుందా? ఏడవనమ్మా, నేను ఏడవను. ఏడిస్తే దుఃఖం బయటకు పోతుంది. దుఃఖం బయటకు పోతే కోపం కరిగిపోద్ది. కోపం కరగకూడదు, దుఃఖం బయటకు పోకూడదు. మనస్సులోనే అందించి ఉంచాను. ఏ రోజైతే దొంగను వాడిని 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 నా చేతులతోనే ఆ రోజు ఏడుస్తాను. ఇంకా ఎన్నున్నాయి? 50 దొడ్లున్నాయి. సరే అక్కడ పెట్టు. ఏమిటండి ఇవన్నీ? కొరియర్ మేడం. ఎవరికి? అడ్రస్ సరిగ్గా చూడండి. ఇక్కడ నందిని అంటే నేనే. అయితే మీకే. ఇక్కడ సంతకం పెట్టండి. ఎవరు పంపారు? రెమోన్ ఉందండి. రెమోనా? హలో. హలో, ఎవరు? I'm Remo. R-E-M-O. రెమో? That's right, baby. గులాబీలో చేయా. మీరు అసలు ఎవరు? ఇవన్నీ నాకెందుకు పంపారు? ఇవన్నీ నా తోటలో పూచిన గులాబీలు. వీటన్నిటికీ వాటిదెంతో అందమన్న ఉద్దేశం. ఒక్కసారి నేను చూస్తే చాలు, వాటి పొగరు అడుగుతుంది. ఒక్కసారి చూడు. చెప్పలేను. అసూయతో తట్టుకోలేక అన్ని వాటి తొడవల నుంచి ఎగిరి దూకి ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. Want to bet? ఈ చిలకలు, పిచుకలు, కోయిల అన్నిటినీ చూసావా? వీటన్నిటికీ వాటిదే చాలా తీయని గొంతన్న ఉద్దేశం. నీ మాట వింటే, మాట విన్నా చాలు, వాటి గర్వం అడుగుతుంది. అందుకే పంపించాను. అలాగే నందినికి తను ఏ మగాడి వల్లోనూ పడను అన్న ఉద్దేశం. ఒక్కసారి నన్ను చూస్తే చాలు, నీ ఉద్దేశం మారుతుంది. చూడాలనుంది కదా? చూడాలనిపిస్తే సాయంకాలం పాక్షేత్రంలో జరిగే ఫ్యాషన్ షోకి రా. హే, వన్ మోర్ థింగ్. నీ హృదయం బలహీనమైందైతే ఖచ్చితంగా రాకు. బ్రేక్ అ లెగ్, నో వరీస్ బేబీ, బాయ్. నన్నేగా వెతుకుతున్నావు? డోంట్ లై. నేను ఈ తల వెనక నుంచి చూశానుగా. నాంటీ, నేనప్పుడే అన్నానుగా వీక్ హార్టెడ్ అయితే రావద్దు అని. నా మైకల్లా పడ్డావు కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కలేదు, ఇది చెప్తుంది. ఇదో లవ్ డిటెక్టర్. నీకు నా మీద ఎంత లవ్ ఉందనేది ఇది చెప్తుంది. హోల్డ్ ఇట్ బేబీ. నా మీద అంత లవ్వా? నోనో, ఇది మాయా మంత్రంలా ఉంది. నేను నమ్మను. ఓకే, వేరే ఇంకెవరైనా తలుచుకో. నందిని. Someone else. DTR! Hey, ఎవరు అదృష్టవంతుడు? Hey, look at that! నన్నేగా తలుచుకున్నా? చెప్పు, ఇప్పుడు చెప్పు. You're cheating. ఆల్కహాల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు. ఇది నేను ఒప్పుకోను. No. Hey, Nandi. Come on, babe. Girls are so tiresome. Hey, నచ్చిన వెంటనే ఒప్పుకోరు కదా. Hey,
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ మిస్టర్ గోపాల్, బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది, సప్లై చేశారా? చేశాం సార్. ఏ లాయర్, ఏ కేసు పొజిషన్ ఎలా ఉంది? మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేర్ బాగోలేదని పిలకముడి లాయర్ ఒక కేసు వేశాడే, అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి. కేసు వాడికి ఫేవర్ గా ఉందా? అవునండి, డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు. గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు? ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఎవడయ్యా వాడు? రామానుజం అండి, రూల్స్ రామానుజం అండి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏదో ఒకటిచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం, కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉంటే పాటుగా ఇరం కొట్టి పై వాడికి పార్సల్ పంపండి. అన్ని పారిపోయాయి. ఏం చేస్తున్నావు? ఆ చంద్రుడితో చెప్పాను మీకంటే ప్రకాశవంతమైన ముఖాన్ని చూశానని. ఆ నక్షత్రాలతో చెప్పాను మీకంటే ఒకటి అందంగా నవ్వుతోందని. ఎక్కడ దాన్ని మాకు చూపించు అని అడిగాయి. సో తీసుకొచ్చాను. హే యు సీ దాట్? నిన్ను చూసాక చంద్రుడు సిగ్గుపడి దాక్కున్నాడు. వావ్, నీ వల్ల ఆకాశంలో వోల్టేజ్ డ్రాప్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఓకే, నన్ను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేయి, వెళ్ళిపోతాను. ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఏయ్ నాండి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పని కాదు, పడుకున్నాను. దిండుకు బదులు నన్ను కావలించుకో. వెళ్తావా? మా అమ్మ నన్ను పిలవనా? పిలు, వాళ్ళని న్యాయం అడుగుదాం. అమ్మా, నాన్న. ఏయ్, ఏంటి వినపడినట్టు పిలుస్తున్నావు? అమ్మా, నాన్న, ప్లీజ్ వెళ్ళు. కన్ఫర్మేషన్ ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా, నా గ్రేట్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంటా? లవ్ ని కన్ఫర్మ్ చేసావుగా, అక్నాలెడ్జ్మెంట్ ఓకే సివ్. అయ్యో దేవుడా. హే, నేనేమన్నా పోప్ జాన్ పాలా చేతికి ముద్దిచ్చావు? వెళ్ళు, పెంకులని కరెక్ట్ గా పెట్టెళ్ళు. గుడ్ నైట్ నాండి, స్వీట్ డ్రీమ్స్.